హలో ఫ్రెండ్స్, రియల్మీ 2 months బ్యాక్ మన దేశంలో రియల్మీ సి సిరీస్ పేరుతో 3 ఫోన్స్ని లాంచ్ చేసింది. ఇందులో C20, C21 అండ్ C25 ఈ 3 ఫోన్స్ ఉన్నాయి. ఈ 3 ఫోన్స్ని రియల్మీ బడ్జెట్ కేటగిరీలో 7,000 to 11,000 ప్రైస్లో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సి సిరీస్లోని C25 మొబైల్ని ప్రాసెసర్, కెమెరా అండ్ డిస్ప్లేలో స్లైట్ అప్గ్రేడేషన్తో C25s పేరుతో రియల్మీ ఈ మొబైల్ని తీసుకురాబోతుంది. మేబీ June 12న ఇండియా లాంచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ త్వరలో మన దేశంలో లాంచ్ చేయబోతున్న రియల్మీ C25s మొబైల్ ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది 10,000 to 20,000 బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలని నన్ను అడుగుతున్నారు. అయితే ప్రజెంట్గా ఈ ప్రైస్లో మంచి మొబైల్స్ ఉన్నప్పటికీ ఈ జూన్ ఇంకా జూలై మంత్స్లో చాలా ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి, మంచి మొబైల్స్ రాగానే మీకు నేను అప్డేట్ చేస్తుంటాను. ఇందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చాలు. ఇక రియల్మీ C25 మొబైల్ ఎక్స్పెక్టెడ్ స్పెక్స్లో ముందుగా మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఈ C25s మొబైల్ డిజైన్ గతంలో లాంచ్ అయిన రియల్మీ C25 లాగానే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. డిస్ప్లేలో డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఇక రేర్ సైడ్న ట్రిపుల్ కెమెరా, LED ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ మొబైల్ 9.6 mm థిక్నెస్, 209 గ్రామ్ వెయిట్తో వస్తుంది. ఇది బ్లూ అండ్ గ్రే ఇలా 2 కలర్ వేరియంట్స్గా వస్తుంది. ఇది ఈ రియల్మీ C25s డిజైన్ అండ్ బిల్డ్కి సంబంధించి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.5 inch HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. దీని రెజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్, 270 ppi పిక్సెల్ డెన్సిటీ, 570 nits పీక్ బ్రైట్నెస్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 88.7% స్క్రీన్ టు బార్డ్ రేషియోతో వస్తుంది. అయితే గతంలో వచ్చిన C25 480 nits బ్రైట్నెస్తో వస్తే ఈ రియల్మీ C25s 570 nits బ్రైట్నెస్తో వస్తుంది. బహుశా దీన్ని ప్రెడిసెసర్ డిస్ప్లే కంటే ఇది కాస్త బ్రైట్గా ఉండొచ్చు. అలాగే ఇది TUV RANLAD సర్టిఫైడ్ డిస్ప్లే, అంటే ఇది కంటికి హాని కలిగించే బ్లూ లైట్ని తక్కువగా ఎమిట్ చేస్తుంది. దీంతో మన కళ్ళు తక్కువగా స్ట్రెయిన్ అవుతాయి. ఇది ఈ రియల్మీ C25s మొబైల్ డిస్ప్లేకి సంబంధించి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో ప్రాసెసర్ పరంగా అప్గ్రేడ్ మనం చూడొచ్చు. గతంలోని C25 మొబైల్ మీడియాటెక్ హీలో G70 ప్రాసెసర్తో వస్తే ఇది మీడియాటెక్ హీలో G85 ప్రాసెసర్తో వస్తుంది. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. ఇది 12 nm పై బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 2.0 GHz ఉంటుంది. ఇందులో మాలి G52 MC2 GPU ఉంటుంది. ఈ ప్రాసెసర్ బడ్జెట్ సెగ్మెంట్లో గేమింగ్కి బాగానే ఉంటుంది. కాకపోతే ఇది 12 nm ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీని ఫాస్ట్గా కన్జ్యూమ్ చేస్తుంది అండ్ హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ రియల్మీ C25s పెర్ఫార్మెన్స్కి సంబంధించి. ఇక మెమరీ విషయానికి వస్తే ఇది 4GB LPDDR4X ర్యామ్ టైప్ అండ్ 128GB eMMC 5.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. అయితే గతంలో వచ్చిన C25 4GB 64GB అండ్ 4GB 128GB ఇలా 2 వేరియంట్స్గా వస్తే ఇప్పుడు ఓన్లీ 4GB 128GB సింగిల్ వేరియంట్గా మాత్రమే తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో మెమరీ ఎక్స్పాన్షన్ కోసం ట్రిపుల్ స్లాట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో ఎట్ ఏ టైమ్ 2 SIM కార్డ్స్ 1 microSDని యూజ్ చేయొచ్చు. microSDతో 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే C25 కంటే ఈ C25s బెటర్ కెమెరా సెన్సార్తో వస్తుంది. ఈ 2 మొబైల్స్లో కూడా రేట్ ట్రిపుల్ కెమెరా ఉన్నప్పటికీ C25 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తే ఇప్పుడు ఈ C25s 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుంది. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. దీని అపర్చర్ f1.8. ఇక 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ C25లో లాగానే ఇచ్చారు. ఏమీ చేంజ్ చేయలేదు. ఇక వీటి అపర్చర్ f2.4గా ఉంటుంది. ఈ రేర్ కెమెరాతో 1080p at 60 fps వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.0. దీంతో 1080p at 30 fpsతో వీడియో షూట్ చేయొచ్చు. ఇది ఈ రియల్మీ C25s కెమెరాకి సంబంధించి. ఇక ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 11 బేస్డ్ రియల్మీ UI 2.0 పై రన్ అవుతుంది. ఇందులో రియల్మీ C25లో లాగానే 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక 18W ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇందులో USB Type-C పోర్ట్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్, డ్యూయల్ 4G Vivo LTE, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వర్షన్ 5.0 అండ్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫీచర్స్ ఉంటాయి. అలాగే దీంతో పాటుగా లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్ ఇవి మాత్రమే ఉంటాయి. అయితే రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో గైరోస్కోపిక్ సెన్సార్ ఉండకపోవచ్చు. ఇవి ఈ రియల్మీ C25s ఎక్స్పెక్టెడ్ స్పెక్స్కి సంబంధించి. మోస్ట్లీ స్పెక్స్తోనే ఈ మొబైల్ ఇండియా లాంచ్ కావచ్చు. అయితే ఈ మొబైల్ని 12,000 ప్రైస్లో తీసుకొస్తారని తెలుస్తుంది. ఆ ప్రైస్లో ఆల్రెడీ
రెడ్మీ నోట్ 10, మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, పోకో M3 లాంటి మొబైల్స్ దీనికంటే బెటర్ స్పెక్స్తో లభిస్తున్నాయి. అయితే ఈ రియల్మీ C25s మొబైల్ని HD+ డిస్ప్లేతో కాకుండా ఫుల్ HD+ డిస్ప్లేతో కనుక తీసుకొస్తే ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్గా మంచి సేల్స్ని నమోదు చేస్తుంది. చూద్దాం మరి ఈ మొబైల్ని ఏ స్పెక్స్ అండ్ ఏ ప్రైస్ తీసుకొస్తారనేది ఇంకొన్ని రోజుల్లో, మేబీ June 12th లాంచ్ డేట్ అంటున్నారు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఈ మొబైల్ త్వరలోనే మన దేశంలో లాంచ్ కాబోతుంది. ఫ్రెండ్స్, ఇది రియల్మీ త్వరలోనే మన దేశంలో లాంచ్ చేయబోతున్న రియల్మీ C25s ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్కి సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.